'దిల్' మూవీ తర్వాత మీకు 'దిల్ రాజు' అని పేరొచ్చింది కదా! మరి దానికన్నా ముందు మిమ్మల్ని ఏమని పిలిచేవారు? అప్పుడు నేను నైజాం డిస్ట్రిబ్యూటర్‌ని కాబట్టి ఇండస్ట్రీలో ఎక్కువ మట్టుకు నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజు గారు అనేవారు. రాజు గారు. బయట మట్టుకు నార్మల్ ఓకే. రాజు అనేవారు. రాజు అని పిలిచేవారు. మీకు సినిమా లైన్‌లో ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? యాక్చువల్లీ సినిమా ఫీల్డ్‌కి రావాలని నాకు ఎప్పుడు ఉండేది కాదు. సో మా మెయిన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇట్స్ ఏ ఆటోమొబైల్ బిజినెస్ మాది. ఆటోమొబైల్. సో మా షోరూమ్ ఉన్న దగ్గరే అన్ని ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఆఫీసెస్ ఉన్నాయి. ఓకే. సో అలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అంటే అప్పుడు ఎక్కువ మా షోరూమ్ ముందుకి ఎంఎస్ రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ వస్తుండేవాడు. అక్కడ సాయిరామ్ ఫిలిమ్స్ అని ఉండేది. ఓకే. సో వాళ్ళని చూసినప్పుడల్లా అలా ఇంట్రెస్ట్. సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఎలా ఇంకా ముందుకు ప్రోగ్రెస్ అయింది? మా కజిన్ బ్రదర్ మహేందర్ రెడ్డి గారు సేమ్ నైజాం డిస్ట్రిబ్యూటర్గా వెంకటలక్ష్మి ఫిలిమ్స్ అని చాలా లీడ్ డిస్ట్రిబ్యూటర్. ఓకే. సో లక్కీగా నెక్స్ట్ వాళ్ళతోని కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఉండడం ఈ ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ కలిగింది. అంటే మీకు ఎంకరేజ్ చేశారా మీరు? యాక్చువల్ అంటే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు కాబట్టి నాకేంటంటే ఈ ఆడియో కంపెనీ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. సో మ్యూజిక్ మీద కొంచెం ఎక్కువ వింటూ ఉంటాను. సో దానివల్ల ఆడియో కంపెనీ ఓపెన్ చేద్దామని ఒకసారి అడిగాను. బాగానే ఉంటుంది బట్ కొన్ని రోజులు వెయిట్ చేయండి అన్నారు. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళే ఒక ప్రపోజల్ ఇచ్చారు. వాళ్ళే ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడుతున్నాము మా దాంట్లో జైన్ గండి అని. అలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను.